అటారీ వాఘా బార్డర్ క్లోజ్ చేస్తున్నామని ప్రకటించింది కేంద్రం. పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ అని తెలిపింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ పై మోదీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ కి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్తాన్ పౌరులు భారత్ నుంచి 48 గంటల్లో వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటారీ వాఘా బార్డర్ను మూసేస్తున్నామని ప్రకటించింది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ టెర్రర్ అటాక్తో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. దేశ భద్రతపై 2.5 గంటల పాటు చర్చించింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని నిర్ణయించింది. పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. టెర్రరిజాన్ని సహించేది లేదని, దాన్ని ప్రోత్సహించే వాళ్లను కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చింది. ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రత్యేక వీసాదారులు ఇండియా నుంచి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. పాకిస్తాన్కు ఇచ్చే ప్రత్యేక వీసాలను క్యాన్సిల్ చేసింది. సార్క్ వీసా ఎగ్జామ్షన్ స్కీమ్ కింద పాకిస్తానీలను ఇండియాకు అనుమతించబోమని, ఇప్పటికే ఈ వీసా కింద ఇండియాకు వచ్చిన వాళ్లు 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఉన్న ఆ దేశ డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వైజర్స్ ను వారం రోజుల్లో వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో ఉన్న మన డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వైజర్లను వెనక్కి రావాలని స్పష్టం చేసింది. 2 దేశాల్లోని హైకమిషన్ స్టాఫ్ను 55 నుంచి 30కి కుదించింది. ఇది మే నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కేబినెట్ కమిటీ నిర్ణయాలను మీడియాకు వివరించారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. టెర్రర్ అటాక్లో మృతి చెందిన వారికి కేబినెట్ నివాళులర్పించిందని, కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు విక్రమ్ మిస్త్రీ. అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు బలంగా నమ్ముతున్నామని, టెర్రరిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. The integrated checkpost Atari will be closed with immediate effect. Those who have crossed over with valid endorsements may return through that route before 1 May 2025. The defense, military, naval and air advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సిసిఎస్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కమిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెంబర్ అయినప్పటికీ ఆమె అమెరికా పర్యటనలో ఉండడంతో అటెండ్ కాలేదు. జమ్మూ కశ్మీర్లోని పరిస్థితిని మీటింగ్లో ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరించారు. అటాక్ జరిగిన సమయంలో మోదీ సౌదీలో ఉన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని అక్కడి నుంచి అమిత్ షాకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జమ్మూ కశ్మీర్ వెళ్లిన అమిత్ షా అక్కడి పరిస్థితులను పరిశీలించి సిసిఎస్ మీటింగ్లో వివరించారు. సౌదీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని నిన్న ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని మోదీ. కేబినెట్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహించారు.